నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. యావత్తు దేశం మొత్తంలో ఇప్పుడు కుల గణన విషయం మీద చాలా దుమారం రేగుతోంది. వాటిని కులాల యొక్క సెన్సస్ని నిర్వహించాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా గొప్ప అలజడి కూడా రేగుతోంది. అయితే కుల గణన అనేది బీసీల కోసం ప్రత్యేకించి ఇది చేస్తే కనుక అటు ప్రభుత్వాలకు ఏమైపోతుందో అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి ధోరణితోటి ఉన్నారు. గత కొద్ది కాలాల పాటుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు బీసీ సెన్సస్ నిర్వహించాలని ఒక పట్టుబట్టినటువంటి బీసీ నాయకులు అసలు వారు మనతో ఉన్నారు. ఆ విషయం ఏంటిదో వివరంగా తెలుసుకుందాం. నమస్తేనా. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్లో బీసీ సెన్సస్ చేయాలని చెప్పేసి భారీగా వాడికి వేడిగా చర్చ జరుగుతుంది. అసలు బీసీ సెన్సస్ అనేది ఎందుకు చేయాలా, అసలు దాని యొక్క అత్యవసరం ఏమిటి? ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం అందరం బీసీలో స్వాగతం పలుకుతున్నాం. దానికి గాను ఈనాడు ఏదైతే కాంగ్రెస్ కానీ అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ తీసుకోలేని మంచి యొక్క నిర్ణయం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీసుకుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఏంది, మా ఉద్దేశం ఏంటంటే బీసీలం అందరం కూడా ఏకంగా వండుకుంటూ మా ఓట మాకు కావాలని, మా యొక్క హక్కులు మాకు కావాలని, మా యొక్క రాజకీయంగా మాకు ఎంతైతే మాకు ఓట ఉందో మాకు 63% మాకు కావాలని, దాని మీద ఇవాళ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించవలసిన విషయం. దాన్ని కంటిన్యూ చేయాలి. ఏదో తూతూ మంత్రంగా చేసినాం పోయినామనే కుంట దీన్ని తప్పకుండా చేయాలి. దాని మీద పోరాటం కూడా సాగుతుంది. నా పేరు సిహెచ్ మల్లేష్ వంశరాజ్. మరి నేను ఇటువరకు కూడా మరి ఆర్ కృష్ణ గారితో కానీ, మన జ్ఞానేశ్వర్ గారితో కానీ, దేవేంద్ర గౌడ్ గారితో కానీ వీళ్ళందరితోటి కూడా తిరుక్కుంటూ, మరి మొన్న లక్ష్మణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా, గాజల శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరితోటి కూడా తిరుక్కుంటూ మరి నేను ఆనాటి సంది ఈనాటి వరకు చూస్తున్నాం. బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 1% లేని వాళ్ళే ముఖ్యమంత్రి ఉండరు, 2% లేని వారే ముఖ్యమంత్రి ఉండరు, 63% ఉన్న వాళ్ళు మరి వార్డు నెంబర్లు కూడా లేరు. మరి దానికి గాను మరి మా ఇట్లనే కొనసాగిస్తూ మరి మనం రేపు పొద్దుగాల ఇంకా ఇది తప్పకుండా చేయాలి. చేయకుంటే ఈ ప్రభుత్వం కూడా మరి అడుగంటు పోతుంది. మరి రేపు పొద్దుగాల మోడీ గారి మరి కేంద్రంలో చేసే ఈ పనులు ఉన్నాయి. కేంద్రంలో చేయకపోతే కూడా వాళ్ళకు కూడా మరి మేము తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం వస్తుంది. ఈనాడు ఇది కానీ అది కానీ ఏదైనా కానీ మీరు ఒక్కటిగా ఉండి మరి దాన్ని ఎమ్మటే ఈ పార్లమెంట్లో పెట్టి మరి ఆ బిల్లు పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దానికి అనుగుణంగా చేయలేని వెడల మేమందరం బీసీలమంతా ఏకమై ఈ 63% మరి ఈ 33% ఉన్న అందరూ కూడా కొట్టుకుపోయేటట్టు మేమందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేస్తాం. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాం. అయితే గత 10 ఏళ్ల కాలం కింద అంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకంటూ ప్రత్యేకంగా కొంత వాటా అనేది కేటాయించారు. అది ఏ రకంగా ఉపయోగపడలేదా మీకు? ఆ రకమే కాదు. ఇప్పుడు మాది వంశరాజు క్యాస్ట్ ఉంది. ఈ రోజు వరకు వార్డు నెంబర్ కూడా లేడు. వార్డు నెంబర్ కూడా ఇస్తేందుకు కూడా వాళ్ళకు ధైర్యం లేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల ఈ కులగణన జరిగితే మనకందరికీ ఏడ ముప్పొస్తో వీళ్ళందరూ ఏడ ముందుకు వస్తారో అని కూడా చేయకపోవడానికి కారణాలు వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ బదురుకొని మమ్మల్ని అందరినీ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వైఖరి అంటే బీసీలకు అన్యాయం జరిగిందంటారా, లేకపోతే ఇప్పుడు ఈ సెన్సస్ తోటే న్యాయం జరుగుతుందంటారా? ఈ సెన్సస్ చేస్తేనే న్యాయం జరుగుతుంది. చేసినప్పుడు నా కులం ఎంత ఉంది, నా కులానికి ఏమొస్తుంది, మా కులం తగ్గట్టుగా ఏ కులానికి ఆ కులం. ఈ 133 క్యాస్టులు ఉన్నాయి బీసీలల్లా ఎస్సీ ఎస్టీ బీసీల అన్ని మ్యాక్సిమం ఉన్నాయి. అందరికి కూడా నువ్వు ఎవరి ఓట వాళ్ళకి ఇవ్వండి. మాకొచ్చే ఓట మాకు ఇవ్వాలి, ఎవరికి వచ్చే ఓట కూడా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. మాకు తప్పకుండా ఈ కార్యక్రమం సాగించాలి. అది సాగించని వేళ మాత్రం మేమందరం కూడా ఈ 133 కులాలు కూడా ఒకటై మరి రేపు బీసీ కమిషన్ కూడా మొన్ననే మరి రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేశారు. వాళ్ళను కూడా కలిసేందుకు పోతున్నాం. ఈ 2-3 రోజుల్లో ఏదో టైం చూసుకొని మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్ కృష్ణ గారు అయితే ప్రతిరోజు మరి దాని మీద పోరాటం చేస్తున్నారు. ఆయనకు కూడా మద్దతు పలుకుతూ ఆయనమ్మటి కూడా మేము ఆనాడు సంది ఈనాడు సంది కూడా ఇప్పటి వరకు అక్కడనే ఉన్నాము.
మరి దాన్ని మనం తప్పకుండా మీరు ముందుకు తీసుకుపోవాలని మరి ప్రభుత్వాన్ని అక్కడ కేంద్రాన్ని కూడా మోడీ గారిని కూడా ఓకే. అయితే ఇప్పుడు గత 2 దఫాలుగా బీజేపీ కేంద్రంలో ఉంది. అయితే ఆ 2 దఫాలుగా కూడా ఇటు బీసీలకు న్యాయం జరగలేదు. మరి ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు మోడీ గారు బీసీ అని చెప్పుకునేటానికే ఉంది. మోడీ గారు కూడా మా బీసీలు అని చెప్పుకునేటానికే ఉంది. ప్రపంచ దేశాలలో పేరెళ్ళిండు. కానీ మా చిన్న జాతుల కాడికి వచ్చే వరకల్లా ఎక్కడ అన్యాయం జరుగుతుంది. మాకు ఈటెల రాజేందర్ గారు ఉండ్రు ఇక్కడ, మాకు మా అందరి గురించి తెలుసు. కానీ ఆయన కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పట్టించుకోనప్పుడు కూడా నేను బీజేపీ తోటి కానీ, కాంగ్రెస్ తోటి కానీ, టీడీపీ తోటి కానీ, రేపు పొద్దుగాల అందరితోటి కూడా రేపు ఈ మన కేసీఆర్ ప్రభుత్వంతో ఎవరితోటైనా కొట్లాడేందుకు మేము బీసీలం అందరం రెడీ అవుతున్నాం. అందరం కూడా ఒక్కొక్క శనుకు 1000 శనుకులు అయినట్టుగా మరి ఆనాడు మరి కేసీఆర్ మన యొక్క తెలంగాణ అయితే ఎట్లా తీసుకొచ్చిండో అదే విధంగా మేము కూడా అన్ని దీక్షలు చేపట్టి మరి మేమందరం ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా కొట్లాడేందుకు వెనకపోం. అయితే చెల్లాచెదురుగా ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాలన్నింటినీ ఏ విధంగా ఒక తాటి మీద తీసుకొచ్చి ఫైట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఒకదాన్ని ఫైట్ అంటే ఒక్క తాన స్టార్ట్ చేస్తాం మేము. ఒక తాన పాదయాత్ర స్టార్ట్ చేసుకొని అన్ని కులాలను కలుసుకుంటూ పోవుకుంటూ మరి దాన్ని మొత్తం మీద పాదయాత్రగా మరి ఈ 33 జిల్లాలలో, ఈ తెలంగాణ జిల్లాలలో మేము తిరుగుతందుకు కూడా నేను రెడీగా ఉన్నా. నేను కూడా నాతో పాటుగా 10 మంది పెద్దలందరినీ కలుపుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకొని మరి ఆర్ కృష్ణయ్య గారి ఒక ఆధ్వర్యంలో కానీ ఇంకా పెద్దలు ఇంకా అందరు కలిసి ఇప్పుడు ఈ బీసీ సంఘాలలో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను కూడా అన్నీ కలుపుకొని ముందుకు పోతాం. అందరితోటి కూడా నేను కలిసి మాట్లాడతానని కూడా తెలియజేస్తున్నా. ఇది సంగతి. దశాబ్దాల కాలం పాటు బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో సైతం బీసీలు అన్యాయానికి, అణచివేతకు గురవుతున్నారని చెప్పేసి వీరి మాటల్లో అర్థమవుతుంది. ఇప్పటికైనాను తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్ బీసీలకు బీసీ సెన్సస్ అనేది ఖచ్చితంగా నిర్వహించి బీసీలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనతో ఉన్న వంశరాజ్ మల్లేష్ డిమాండ్ చేస్తున్నారు. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.